గ్రంథంలో, ఇర్మియా గ్రంథం, రైట్ 17వ అధ్యాయము 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించకము. ఇక్కడ ప్రవక్త దేవుని మీద ఎంత ఆధారపడుతున్నాడంటే, నా ఆపత్కాలమందు, నా కష్టకాలమందు, నా ప్రాణభయ సందర్భములో. ఇర్మియా మీద తెలుగులో ఉందో లేదో కానీ బైబిల్ చదివి ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సినిమాను చూస్తే మీకు అర్థమైంది. అయ్యగారు సినిమా చూడమంటున్నాడు ఏంటి అని అనుకోకండి. కరుణామేడి సినిమా చూసామా లేదా? చూసారా? జీసస్ పిక్చర్ చూసారా లేదా? మాట్లాడరమ్మా, చూసారా? మరి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసామా లేదా? చూసాం. దయామయుడు చూసామా లేదా? చూసాం. సినిమా చూడవచ్చు, కానీ అవి బైబిల్ సంబంధమైన సినిమా అనే వాటిని చూడవచ్చు. ఇక లోక సంబంధమైన సినిమా, ఇప్పుడు ఇదే మనం మందుల షాప్ అని ఉంటుంది. ఏమండి, ఆరోగ్యానికి వేసుకునే మందులు ఉన్నాయి, మత్తు వచ్చేటట్టు వేసుకునే మందులు కూడా ఉన్నాయి. ఇదే మన మందుల షాప్ అని పురుగు మందుల షాప్ దగ్గర కూడా అదే బోర్డు ఉంది. ఆ పురుగు చస్తుందో సావదో మనకు తెలియదు చేతి మీద, కానీ అది యూజ్ చేస్తే మనం చావటం మాత్రం ఖాయం. కాబట్టి సినిమా అనగానే అయ్యగారు సినిమా చూడమంటున్నాడని ఈ 2 ముక్కలు కట్ చేసి దీన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు కొంతమంది. జ్ఞానముత్యం పాస్టర్ గారు సినిమా చూడమన్నారు అని ట్రోల్ చేస్తూ ఉంటారు. సరే, ఇర్మియా చరిత్ర అర్థం కావడానికి చెప్తున్నాను. ఇర్మియా ప్రాణభయ పరిస్థితిలో ఉన్నాడు, శత్రువుల చేతిలో చిక్కబడ్డాడు. ఆయన భయంకరమైన కష్టాలను, కన్నీళ్లను అనుభవించినటువంటి ఒక ప్రవక్త. ఆయన చెప్తున్నాడు, నా ఆపత్కాలంలో నా ఆశ్రయదుర్గము నీవే, నా ఆశ్రయము నీవే. నీవు మాత్రమే ఈ ఆపద నుండి, లేదా ఈ మరణం నుండి, మరణ సంబంధమైన సమస్యలే ఎక్కువ ఉన్నాయి ఇర్మియాకు, నీవు మాత్రమే ఈ మరణ సమస్య నుండి నన్ను విడిపించగలవు. ప్రియమైన దేవుని బిడ్డారా, 118, 8, 9 వచనాల ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం. యెహోవాను ఆశ్రయిస్తే కలిగే మేలు ఏంటంటే ఆయన మనలను బ్రతికిస్తాడు. మొదటి మాట, బ్రతికిస్తాడు. ఆయన మనలను బ్రతికిస్తాడు. కీర్తన గ్రంథంలో ఉంది కదా 68లోన, మరణము తప్పించుట యెహోవా వశము అని ఉంటుంది. 68వ అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మనుషులు మరణం తప్పించలేరు. అవసరమైతే ఆవేశాలకు గురై మరణం తెప్పించగలుగుతారు, కానీ మరణం తప్పించడం మనుషుల వశంలో లేదు. ఒక వ్యక్తి టైం అయిపోయింది అనుకోండి, ఎన్నో వీడియోలు చూస్తున్నాం, అక్కడక్కడ ఎన్నో వీడియోలు. 2 కార్లు ఇలా ప్రక్కనే వెళ్తున్నాయి. దాదాపు నాకు తెలిసేది మంచి నేషనల్ హైవే రోడ్డు మీద జరుగుతుంది. సీసీ కెమెరా ఫుటేజ్ పెట్టారు. 2 కార్లు ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్తున్నప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి కారుది ఫ్రంట్ టైర్ ఊడింది. ఊడి ఈ కారు కంటే స్పీడ్గా అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళి కరెక్ట్గా ముందు పక్కన వెళ్తున్న కారు ముందుకు వచ్చేసింది. ఎప్పుడైతే కారు ముందుకు వచ్చిందో టైర్ పడిపోవాలా, పక్కన నెట్టారు అనుకుంటాం మనం. అలా కాదు, ఆ టైర్ ఎక్కడం వల్ల జంప్ అయిపోయింది బండి. ఆ మాత్రం పైకి లేచి ఈ 15-20 ఫీట్లు ఎత్తు లేచి అలా పడిపోయింది. ఒక్క బాగా పండిపోయిన టమాటాని ఇలా వదిలిపెడితే ఎలా తుక్కు పగిలిపోద్దో కారు అలా పగిలిపోయింది. మొత్తం తుక్కు అయిపోయింది. కారులో ఉన్న డ్రైవరు మొత్తం, దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా బ్రతికే అవకాశం లేదు. ఇంకా మానవుడు మరణం తప్పించలేడు, అవసరమైతే మరణం తెప్పిస్తాడు. అయితే ఒకరి సమయం అయిపోయింది అనుకో, ఆ సమయం అయిపోయినప్పుడు ఏ మానవుడు కూడా తమ తెలివితేటల చేత తమను తాము తప్పించుకోలేరు. మరణము అనేటువంటి సమస్య నుండి తప్పించుకోలేరు. కానీ ఇర్మియా వేడుకుంటున్నాడు ఏమనంటే, నేను ఆశ్రయిస్తున్నాను. ఈ ఆపత్కాలం అంటే ఆయనకు మరణ సమయం వచ్చింది. ఈ ఆపత్కాలమున నన్ను కాపాడయ్యా. ఈ సందర్భంగా చక్కగా సూట్ అయ్యే మరొక వాక్యం ఉంది. మీకు ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా మరణం తప్పించిన సందర్భం? హిజ్కియా గురించి చక్కగా రాయబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చూడండి. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా
అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలు. మరణము తప్పించుట యెహోవా వశము. హిజ్కియా అనేటువంటి రాజు మరణ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుని ప్రవక్త అయిన, దేవుని సేవకుడైన యెషయా ప్రవక్తను దేవుడు పంపించి, ఇదిగో నువ్వు బ్రతకవు, ఇంకా నీ ఆయుష్ అయిపోయింది, దేవుని లెక్కలో నీకు మరణం వచ్చేసింది, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఏమైనా పాపాలు పుణ్యాలు డొప్పుకో, సరిచేసుకో, దిద్దుకో అని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట. చాలాసార్లు అంటాను, మనిషికి ఎంత పెద్ద బాధ్యత ఉంటే అంత కరుణ ఉంటుంది లోపల, అంత కఠినత్వం, మొండితనం కూడా ఉంటుంది. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కన్నీరు పెట్టంగా ఒక్క వీడియోను చూసారా? అంత మాత్రాన వారికి దయా కనికరం ఉండదనుకుంటున్నారా? ఉంటుంది. కానీ అనేకమైన కష్ట నష్టాలను ఎదుర్కొని వారు అలా మొండి హృదయంగా మార్చబడతారు. ఇక్కడ అదే చూస్తున్నాము. యెహోవాను ఆశ్రయిస్తే మేలు ఏంటంటే మన మరణం తప్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. మరణం తప్పించబడుతుంది. కాబట్టి ప్రార్థన చేయాలి, మన ఆయుష్ కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా బిడ్డల కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం, నా కుటుంబీకుల నిమిత్తమై ఆయుష్ నిమ్మని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్నిచ్చి మరణం తప్పిస్తాడు, బ్రతికిస్తాడు. మొదటి మేలు చూస్తాం. ఇలా కొన్ని మాటలు చూస్తాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ, చాలమ్మా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. సంతోషం ఎక్కడైనా దుకాణములలో కొనేది ఉంటే, మనకంటే ధనవంతులు, మనకంటే కోటీశ్వరులు అది మొత్తం కొనుక్కుపోయి దాచిపెట్టుకునేవారు. ఇంకోటి కొంటే దొరకకుండా ఎప్పుడు వారే ఆనందపడేవారు. కానీ సంతోషం, మనిషికి సంతోషం ఎక్కడుంది, మనిషికి ఆనందం ఎక్కడుంది అని అంటే మనము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం మీద ఉంది. చూడండి, చింతించుట వలన మనిషి సంతోషంగా ఉండలేడు. చింత యావత్తు దూరం చేయడం వలన ఆనందం ఉండగలరు. నేనేం కన్ఫ్యూజ్గా చెప్పట్లేదు, వాక్యం మీకు అర్థమైతే మంచిగా ఉంటుంది. లింక్ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4 నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటారు చూడండి. ఇలా ఇక్కడ ఏ రెండింటికి కోచ్ చెప్తున్నాడు? ఆనందము, చింత. ఆనందము, చింత. చింత ఉంటే ఆనందాన్ని దెబ్బతీస్తుంది. సమృద్ధి అయిన ఆనందంలో ఉంటే చింతను మర్చిపోతాం. దేనికో చెప్తున్నాడు వాక్యం. ఉట్టి అక్షరాలు మాత్రమే కాదు, దాన్ని ఆలోచిస్తే దేవుడు కూడా సహాయం చేస్తాడు మనకు అర్థం కావడానికి. దేనికో చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. మీ సహనం అంటే ఒకవేళ ఆనందాన్ని పోగొట్టేది ఏదన్నా ఉండి మీరు కోల్పోతా ఉంటే, మీరు సమస్యకు గురవుతా ఉంటే ఊపి పట్టండి, సహించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. మీరు చింతించడం స్టార్ట్ చేశారనుకోండి, చింతపడడం ఆరంభించారనుకోండి, మీ ఆనందం ఎగిరిపోద్ది, దూరం అయిపోద్ది, మీ సంతోషం దూరం అయిపోద్ది. ఆయన ఆశ్రయించు వారు సంతోషించుదురు అని అంటే, ఆయన ఆశ్రయించే మనిషి ఏం చేస్తాడు? మన చింత యావత్తు ఆయన మీద వేస్తాడు. ఆయన ఆశ్రయించేవాడు ఏం చేస్తాడు? ఇర్మియా అంటాడు, స్వస్థపరచబడతారా అంటే, ఏమో ప్రభువా నాకు తెలియదు, నీకే తెలియదు. ప్రవక్తలు బలగా మాట్లాడతారు. దానియేలుతో అంటాడా, హిజ్కియాతో అంటాడు, ఎముకలు బ్రతుకుతాయా అని అంటే, ఏమో ప్రభువా నాకు తెలియదు, అది నీకే. ఎంత న్యూట్రల్గా ఉన్నారు, ఎంత న్యూట్రల్గా ఉన్నారు వారు. అంటే వారి ఓన్ సొంత ఆలోచనలు కానీ దేవుని మీద ఉపయోగించడానికి సొంత తెలివితేటలు, దేవుడి చిత్తం ఆమెనంటే ఆమె, అవునంటే అవును, కాదంటే ఉండిపోయారు. వారికి సంతోషం దొరుకుతుంది. దేవుని మీద భారం వేసే వారికి సంతోషం దొరుకుతుంది. మన హృదయ భారాన్ని ఏమండి
హన్నా గుర్తుకొచ్చాను. ఇప్పుడు కొన్ని లైన్లు రాసుకుంటాను, ఇలా మాట్లాడుతూ ఉంటే కొన్ని జ్ఞాపకం చేస్తాను. నా మైండ్ జ్ఞాపకం చేస్తాను, మనస్సాక్షి జ్ఞాపకం చేస్తాను, దేవుడికి జ్ఞాపకం చేస్తాను. నేనైతే వాక్యం కనుక దేవుడే జ్ఞాపకం చేస్తానని నమ్ముతాను. హన్నా దగ్గర ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మొదటి సమయాలు చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. చాలు చాలు. ఎలా ఉందంట ఈమె? మనో విచారం, చింత, కలవరము, కన్నీరు, వేదన, నెమ్మది లేని పరిస్థితి. తన వైరి పెనిన్న సంతానం కలిగి ఉన్నది, సంతోషంగా ఉంది. భర్త పట్టు, పిల్లల పట్టు, ఆ రీతిగా ఆమె బలంగా ఉంది. ఈమెను క్రింద పడ్డ వారి మీదనే రాయి వేస్తారన్నట్టు ఈమెను ప్రార్థనకు వెళ్ళినప్పుడల్లా ఏడిపిస్తుందంట, మందిరానికి వెళ్ళినప్పుడల్లా గాయపరుస్తుందంట. నీ హృదయం మారలో ఏం ప్రార్థన చేస్తావు? నీ బ్రతుకు మారలో ఏం ప్రార్థన చేస్తావు? నీ కోపం మారలో ఏం ప్రార్థన చేస్తావు? నీ బుద్ధి మారలో ఏం ప్రార్థన చేస్తావు? ఒకవేళ నువ్వు భక్తురాలు అయి ఉంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు ప్రార్థన వినుకుంటున్నాడు? ఏదో రకంగా చూటిపోటి మాటలతో ఆమెను గాయపెడతా ఉంది ఈ పెనిన్న. అన్న మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన సమయం అయింది అని అంటే ఈ పెనిన్నతో వచ్చిన సమస్య దేవునితో కాదు, భర్తతో కాదు. ఏదో ఒక మాట, ఈరోజు కూడా ప్రార్థనకి వెళ్తున్నావా? ప్రార్థనకి వెళ్ళక ముందు కొంచెం బుద్ధి సరి చేసుకొని ప్రార్థనకి వెళ్ళమ్మా. ఆమెకు అదొక భారంగా మారిపోయింది. కానీ ఏం చేసిందో చూడండి, ఏం జరిగిందో. 11వ వచనం చదవము. 10వ వచనం. దుర్గాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ ఒక మాట గమనించారా? మాటికి రిపీటెడ్ గా వచ్చిన ఒక మాట చెప్పండి. నీ సేవకురాలనైనా ఆమె ఏమంటుంది? పెనిన్న గాయపెడుతుంది. ఈమెం చెప్పుకుంటుంది దేవునికి? అయ్యా, నేను గాయంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నేను మాత్రం నీ బాధదాసిగా, నీ సేవకురాలిగానే ఉన్నా. సేవకురాలంటే పాస్టర్ అని కాదు అక్కడ అర్థం. ఏది పాస్టర్ గారు? సేవకురాలంటే సేవించువారు, ఆయన సేవించువారు, ఆయన పూజించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన గణపరచువారు, ఆయన పని చేసేవారు. ఏమంటే నీ సేవకురాలిని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఒకటి జరిగింది. 16వ వచనం చూడండి. 15 కాదు, 17వ వచనం చూడండి. అంతటా ఏలి ఎక్కడ మందిరంలో భారంగా ప్రార్థన చేసింది. పిల్లలు లేనే బాధ ఒకవైపున, మరొక వైపు పెనిన్న బాధ. ఎవరు? సవితి, ఆ భర్తకు 2వ భార్య. ఆమె పోరు ఎక్కువైపోయింది. ఈ టెన్షన్ అంతా, ఈ దుఃఖం అంతా, ఏమండి మత్తురాలు అనుకున్నాడట ఏలి. అంటే త్రాగుబోతు వారు శరీరం కంట్రోల్ తప్పిపోతారు. వాళ్ళు ఏదైనా కొద్దిగా ఓవర్ చేస్తారు. అరిచిన గట్టిగా అరుస్తారు, నడిచిన గట్టిగా నడుస్తారు, ఏదైనా ఓవర్ చేస్తారు. ప్రార్థనలో ఆమె బాగా ఓవర్ చేసినట్టు అనిపించింది. గట్టిగా బాగా భారమంతా దేవుని సన్నిధిలో, దేవుని మీద ఆధారపడి, దేవుని ఆశ్రయించి. పిల్లలు లేరు, డాక్టర్లు, మందులు ఇవన్నీ అవసరమే. కానీ ముందు మన కన్నీళ్లు యేసయ్య పాదాలు తడపాలి. మన కన్నీళ్లు యేసయ్య పాదాలు తడపాలి. దేవుని నుండి జవాబు రావాలి. ముందు ఉద్యోగం లేదు, పిల్లలు లేరు, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, చాలాసార్లు చెప్పి పోయిన వారం కూడా చెప్పాను. ఇక్కడ మందిరం ఆటంకం వచ్చినప్పుడు పాస్టర్ నేను 3 దినాలు గట్టిగా ఉపవాసం, పచ్చి మంచినీళ్ళని తాగకుండా ప్రార్థన చేశాం. మాంత్రికులు వచ్చారు మా మీదకి, ప్రార్థన చేశాం. రౌడీలు వచ్చారు, ప్రార్థన చేశాం. దొంగలు ఏలుబడి చేశారు, ప్రార్థన చేశాం.
ప్రార్థన చేసామంటే తూతూ మంత్రం తుమ్మకే మంత్రం కాదు, గట్టిగా ప్రార్థన చేయాలి. రోమపత్రికలో కదా ఏదో రాయబడింది 12:12లోన, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని ఉంటుంది. పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అబ్రహాం భక్తుడు ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగి చేశాడు. యాకోబు భక్తుడు తెల్లవారులు ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగి చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు, 7 దినాలు 21 దినం పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఎందుకంత మొండిగా పట్టుదలతో ప్రార్థన చేశారంటే వారు విశ్వసించారు. విశ్వసింపని వానికి వారు ఎలాగ ప్రార్థన చేతులు అన్నాడు, వారు విశ్వసించారు కనుక పట్టుదలతో ప్రార్థన చేశారు. ఈమె కూడా పట్టు వీడని ప్రార్థన చేసింది, దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేసింది. దేవుడు అక్కడ ఉన్నటువంటి సేవకుని ద్వారా ఒక మాట సెలవిచ్చాడు. 17వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. అంతటా ఏలి అంటే అక్కడ ఉన్నటువంటి సేవకుడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనిను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట. అంటే దుఃఖంలో లేదండి, ఇప్పుడు ఎందులో ఉన్నట్టు? ప్రభునందు ఆనందించుడు అనే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. జాగ్రత్త వింటే అర్థమైంది. ప్రభునందు ఆనందించుడు అంటే చింతించడం మానితేనే ఆనందం దక్కుతుంది. మనం రెండొకసారి చేయలేము. ఒకవైపున ఆనందపడుతూ ఒకవైపున విచారపడలేము. ఒకవైపున టెన్షన్ పడుతున్నట్టు ఇంకొక ఫ్రీగా ఉండలేము. టెన్షన్ ఫ్రీ అయితేనే ఒకవైపు ఫ్రీగా ఉండగలుగుతాం. ఈమె టెన్షన్ ఎలా తీసేసుకుంది? పౌలు భక్తుడు కూడా అక్కడనే చెప్పాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు, మీరు దేని గురించి చింతపడకండి కానీ ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. మీ ఆనందాన్ని పోగొట్టేది, మీ సంతోషాన్ని పోగొట్టేది, మీకు దుఃఖాన్ని కలిగించేది, మీకు నెమ్మది లేకుండా చేసేది, మీకు సమాధానం లేకుండా చేసేది, మీరు క్షేమంగా లేకుండా చేసే పరిస్థితులు ఏవి ఎదురైనా మీరు టెన్షన్ పడకండి, చింతపడకండి. ప్రభు సమీపముగా ఉన్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు. మోషేకు మండుచున్న పొద కనపడింది కదా, ఎంత దూరాన కనపడింది? సమీపాన కనపడిందా, పక్క దేశంలో కనపడిందా? అమ్మా, సమీపాన నడవగలిగినంత దూరాన, కంటికి ఈ కంటికి కనపడిన, ఈ కంటి కంటే చాలా దూరంగా కనపడుతుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానం కూడా లైట్లు వెలుగుతుంటాయి కదా, వెలుగుతుంటాయి కదా. సమీపాన, ఈ ప్రభు సమీపాన. హాగరుకు ఎక్కడ చూపించాడు? నీటికుంట పక్క రాష్ట్రంలో చూపించాడా? సమీపాన. మనం ఎక్కడ ఉంటే అక్కడే సమీపాన ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమండి, అక్కడే ఉంటాడు అనేదేమీ లేదు. కలవజంపుల్లే ఉంటాడు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి దగ్గరనే ఉంటాడు అనేదేమీ లేదు. ఆయన ప్రతి ఒక్కరికి సమీపాన ఉండే దేవుడు. స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవక్త అంటాడు, ప్రభువు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అంటాడు. ప్రభువు సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి ప్రభువుని ఆశ్రయిస్తే మనకు దొరికేదేంటి? ఎక్కడి నుంచి వచ్చాం? కీర్తన గ్రంథం 5:11లో ఆయనను ఆశ్రయించువారు సంతోషిస్తారు. ఆయనను ఆశ్రయించండి, మీరు సంతోషించండి, చింతన దూరం చేసుకోండి అని పౌలు భక్తుడు చెప్పాడు. అది అర్థం కావడానికి ఆయనను ఆశ్రయించి సంతోషించిన ఒక తల్లిని గురించి, భక్తురాల గురించి నేర్చుకున్నాం. క్లియర్ అయిందా? కీర్తన 5:11లో ఆయన ఆశ్రయిస్తే సంతోషిస్తావు. ఆ సంతోషం ఎప్పుడు ఉంటుందంటే నువ్వు చింత మానేస్తేనే సంతోషం ఉంటుంది. ఆ చింతను ఎప్పుడు మానేయగలుగుతామని అంటే మనం బాగా ప్రార్థన చేస్తే మానేసేటట్టు దేవుడు సాయం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఈ 3 వచనాల లింక్ అర్థమైందా? కాబట్టి ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతాము. ఫస్ట్ ఆ బ్రతుకున్న మనుషుల్లో కూడా ఎప్పుడు చూడు టెన్షన్ ఫీల్ అయ్యేవారు, ఎప్పుడు చూడు కలవరపడేవారు, ఎప్పుడు చూడు నెమ్మది లేనివారు, ఎప్పుడు చూడు సమాధానం లేనివారు భూమి మీద చాలా మంది ఉన్నారు. క్రైస్తవ బిడ్డలకు కూడా అప్పుడప్పుడు టెన్షన్స్ వస్తాయి. ఈ బిడ్డకు రాలేదా? ఈ బిడ్డకు రాలేదా? కష్టం రాలే? సమయలు తల్లి గారికి రాలేదా? పౌలు గారికి రాలేదా? దావీదు గారికి రాలేదా? దానియేలు గారికి రాలేదా? టెన్షన్స్ వచ్చాయి. కానీ వారు ఏం చేశారంటే ప్రార్థన చేసి వారి జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి, దేవా ఏమైనా జరగని, నేను మాత్రం ఫ్రీగా సంతోషంగా హ్యాపీగా ఉండడం నేర్చుకుంటా, నీవు కార్యం చేయగలవు. ఆయన నుండి జవాబు వస్తే మనకు ఫ్రీ అవుతుంది. ఇక్కడ భక్తురాలకు అదే జరిగింది. ఆయన నుండి జవాబు వచ్చింది. ఆయన నుండి ఎప్పుడైతే జవాబు వచ్చిందో ఆ తల్లి చక్కటి మాట రాయబడింది కదా. ఎన్నో వచ్చిన 18వ వచనంలో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట. ఒకరోజు భారమంతా తీర్చుకుంది దేవుని దగ్గర. నేను నా వైరి నన్ను తిట్టడం, ఆమె సూటుపోటు మాటలేదు అనడం, నేను ఏడవడం, అన్నం తినకుండా ఉండడం, నీరసమైపోవడం, అందరూ అది ఇది ఇంకనుకోవడం, నేను కూడా ఏదో అనుకోవడం, ఇదంతా ఎందుకు?
దేవుని చిత్తమే జరుగునుగాక. ఆమేన్. నా భారమంతా ఆయనకి చెప్పేశాను, దేవుడా నీ ఇష్టం, ఇక ఏమైనా జరగని అని ప్రార్థన చేసి తన భారమంతా దేవుని మీద వేసి ఆమె మాత్రం ఆ రోజు నుండి భోజనం చేసి అప్పటికి గర్భమైందా? కాలే. అప్పటికి పిల్లలయ్యారా? కాలే. అప్పటికి ఏమన్నా ఆమె కల వచ్చిందా? ఇక చెప్పుకొచ్చినట్టు పౌలు భక్తులకు ఇచ్చినట్టు ఏమైనా దర్శనం వచ్చిందా? అసలు ఏం జరగలే. ఆమె విశ్వాసంలోనే ఆమె నెమ్మది పొందింది. ఆమె విశ్వాసంలోనే తృప్తి పొందింది. ఆమె విశ్వాసంలోనే ఆమె భారమంతా తొలగించుకుంది. ఆమె విశ్వాసంతోనే ఆయన మీద వేసేసింది. ఒకవేళ ఎవరిని అడుగుంటే, ఏంటి అన్నా ఇలా ఉన్నావు, నిన్నటి మీద తేడా ఉంది ఏంటి నీ ముఖంలో, ఏంటి ఈరోజు హ్యాపీగా ఉన్నావు, కలకల్లాడుతున్నావు అని అంటే, ఎందుకండి లేనిపోని టెన్షన్, ఆయన చిత్తం ఏదైతే జరుగును గాక. కుమారుని అడిగాను, కుమారుని ఇస్తే ఆయనకు అప్పగిస్తాను, కుమార్తెని ఇస్తే కనుక నేను ఉంచుకుంటాను. ఒకవేళ ఇయ్యకపోతే కనుక ఇన్ని సంవత్సరాలు ఇయ్యలేదు, ఏం చేశాను? ఏడ్చి తుడిచాను. చేశానా? ఏం చేశానమ్మా? ఏం చేయలేదు. ఇక నేను చేసేది కూడా ఏమీ లేదు. కాబట్టి ప్రశాంతంగా ఉండడమే నేర్చుకుందాం అనుకున్నాను. ఏదో ఇలాంటి జవాబు చెప్పుండొచ్చు. స్తోత్రం కలుగును గారు. అట్టుందా అయ్యగారు అనకండి. దుఃఖంతో ఉందంటే మరి కళ్ళల్లో ఒక కంటి నీళ్ళు వచ్చినాయా, 2 కంటి నీళ్ళు వచ్చినాయా, ఇట్లా లేనిపోని విపరీత ధోరణి పోద్ది. కొంత వ్యాఖ్యానం కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయిస్తే కలిగే మేలు ఏంటంటే, మొదటిదిగా మనకు బ్రతికిస్తాడు, పొంచి ఉన్న మరణాన్ని గద్దిస్తాడు. మనకు తెలియదు మరణం ఎక్కడుందో. అగో మన సంఘ సభ్యులు స్త్రీలను చూడండి, 3 వాల్స్ బ్రేక్ అయిపోయినాయి. ఇంకా ఒక్కటి కొంచెం డ్యామేజ్ అయితే సడన్గా హార్ట్ అటాక్ అంటున్నారు, హార్ట్ అరెస్ట్ అంటున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, బ్రెయిన్ అరెస్ట్ అంటున్నారు. సడన్గా ఆగిపోతాయి. కానీ దేవుడి దయ వల్ల ఆయనకు వైద్యం చేసే అవకాశమైనా కలిగింది. కాబట్టి మరణం తప్పించుట ఆయన వశం. బయట మరణాలు భయంకరంగా ఏర్పాటు చేస్తున్నాయి. భూమి మీద శాశ్వత కాలం ఉంటామా? మనం యుగయుగాలు ఉంటామా? 100 సంవత్సరాలు లేదు. ఒక చిన్న ఆశ. ఎంత ఆశ? ఒక 60-70 ఏదో ఉన్న పిల్లలు వారు కొద్దిగా పెద్దోళ్ళు అయిందాక, నేను ముసలోళ్ళు అయిందాక, ప్రభా బ్రతికించు అడుగుతున్నాం. ఎన్ని సంవత్సరాలు బ్రతికించమని అడుగుతాం? ఎన్ని సంవత్సరాలు ఉంటాం భూమి మీద? 200 సంవత్సరాలు ఉంటామని ఆశ ఉంది ఎవరికన్నా? పోనీ 150 ఉందా? పోనీ 100 ఉందా? 100 సంవత్సరాల ఆశ ఉందా? లేదు. ఒక 60-70, ఎక్కువైతే 80. ఆ 80 వచ్చిన కాడ నుంచి ఎప్పుడు వారి నోట ఏమొస్తుందంటే, ఎందుకు దేవుడు అని తీసుకుపోరాదయ్యా, ఇంకెందుకు ఉంచావయ్యా, ఇంకెందుకు? ఆ ప్రార్థన ఎక్కువైపోతుంది. బ్రతికించు దేవుడు అనే ప్రార్థన ఇప్పుడు ఎలా ఉందో, అప్పుడు పూటకు 10 సార్లు నన్ను తీసుకుపోయా, సమయానికి అన్నం రావట్లేదయ్యా, భార్య పెట్టేదైతే భార్య మీద కూడా ఉంటుంది భర్తకి. దేవుడా ఈ భార్య తెచ్చిపెట్టిన రోజులు తిన్న రోజులు పచ్చి ఒకవేళ భర్త మీద ఆధారపడి ఉంటే భార్య కుక్కిన పడదు. ఆ భార్య అంటది, దేవుడా నేను రెక్కలు ముక్కలు తీసుకొని చేసి పెట్టేందుకు తిన్నాడయ్యా, ఒక్క ప్లేట్ అన్నం తెచ్చి కుక్క తిట్లు తిరుగుతున్నాడు, ఇంకెందుకయ్యా నన్ను బతికించి తీసుకుపోయి. ఈ కొద్ది కాలం బ్రతకడానికే మన ఆరాటం. అంతే. జరిగిపోయిన 1000 సంవత్సరాలు లెక్కేసుకుంటే మనది పెద్ద కౌంట్ కానే కాదు. కానీ చిన్న బ్రతకడానికే మనిషి మహా ఆరాట పడుతున్నాడు. బ్రతికించు. అది కూడా దేవునికి సాధ్యమే, దేవుడు చేస్తాడు. అది హిజ్కియా జీవితంలో చూసాం. రెండవది, ఆనందం మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలో అది హన్నా జీవితంలో చూసాం మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూపించి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే సమయం 39 నిమిషాలు అయిపోయింది. 40 మినిట్స్కి వచ్చేసింది. మనం ప్రార్థన చేసుకోవాలి. నేను 15 వచనాలు రాసుకున్నాను. 2 పాయింట్లు చూపించాం. ఇంకొకటి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 18వ వచనం. 2వ దినవృత్తాంతములు 13:18. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి. స్తోత్రం కలుగును గాక. చేద్దాం. స్తోత్రం కలుగును గాక. యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. రాజుల కాలంలో పోరాటాలు, ఈ కాలంలో కూడా పోరాటాలు ఉన్నాయి. ఏమండి? ఈ జట్టు ఆ జట్టు తలపడనున్నారు. పోరాటం, కిక్ ఫైటింగ్, ఒక యుద్ధం. దేశానికి ఒక యుద్ధం. అసలు మనలోనే ఒక యుద్ధం ఉంది. ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుందట? పోరాటం జరుగుతూ ఉంది. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా ఆశించును. ఈ రెండింటికి విరోధం ఉంది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆశ్రయించనందున ఓడిపోయారు. యోధా గోత్రము వారు దేవుని ఆశ్రయించినందున జయమొందారు. దేవుని ఆశ్రయించని వారి మీద జయమొందారు.
ఈ మూడో మాట దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకు జయం కలుగుతుంది అనే మాట చెప్తున్నాను. ఏ విషయాల్లో జయము అంటే బయట చెప్పుకున్నాం, ఇప్పుడే గుర్తు చేశాను షార్ట్ కట్లో. ఏమండి, అనేక పోరాటాలు ఉన్నాయి. దేశానికి పోరాటం ఉంది. 2 జట్ల మధ్య పోరాటం ఉంది. ఏమండి, అనేక పోరాటాలు ఉన్నాయి. అనేక ఫైటింగ్ విషయాలు ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు మంచి పోరాటము పోరాడుతున్నట్టు మంచిగా పోరాడాడట. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ యెహోవాను ఆశ్రయించినందున వారు జయముందిరి. ఇప్పుడు క్రైస్తవుడు జయించాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా? క్రైస్తవుడు జయించాల్సిన మొదటి విషయం ఏంటంటే క్రైస్తవుడు తన శరీరాన్ని తాను జయించాలి. తన శరీరాన్ని జయించాలి, తన మనస్సును జయించాలి, మనస్సును స్వాధీనపరచుకోవాలి. చాలా మంది ఇప్పటికీ పాస్టర్ గారు ప్రార్థనకు వస్తూనే ఉంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ తింటా ఉంటారండి, ఏది పడితే తింటా ఉంటారండి. వాళ్ళు ఏం జయించలేకపోతున్నారు? శరీరాశ ఏంటి? తిండే కదా. వారు శరీరాశను జయించలేకపోతున్నారు. అది ముఖ్యమైనా బాధలేదు, పుచ్చిందైనా బాధలేదు, చచ్చిందైనా బాధలేదు, ఏదైనా తినేద్దాం, జయించలేకపోతున్నారు. అవునండి. ఇంకా చాలా మంది మందుకు బానిసలైపోతున్నారు, మందును జయించలేకపోతున్నారు. ఇంకా చాలా మంది సినిమాలు సీరియల్కు బానిసలైపోతున్నారు. ఆ టైం వచ్చిందంటే సార్ డ్యూటీకి ఆ రోజు ఆఫీసర్ వస్తుంటే ఎలా గడగల్లాడుతూ వెళ్తారో మా సూచన చూస్తున్నాం. మాటికి పై ఆఫీసర్లు వస్తుంటారు. హైవే రోడ్డు మీద ఉంది కదా, మెయిన్ రోడ్డు మీద. ఆ రోడ్డు మీద వెళ్తున్న మంత్రి కూడా ఒకసారి ఆఫీస్ దర్శించిపోతూ ఉంటాడు. మేము పక్కన కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. డాడీ బాయ్ అని చెప్తుంది, లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏటినానంటే సార్ వస్తున్నట్టు. సార్ వస్తున్నాడు అనేటువంటి భయం ఎంత ఉండి ఆ డ్యూటీకి వెళ్తున్నారో ఈ సీరియల్లో కూడా అంత బానిస అయిపోయారు. దడదడానికి వెళ్ళిపోతారు అక్కడ. ఆ టైంకి మేము విశాఖపట్నం వెళ్తున్నాం. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అది గరీబ్ లేదు, సూపర్ ఉంది. అది ఫుల్ ఏసీ ఉంది, మొత్తం సీల్ క్లోజ్ చేయబడింది. పడుకున్నాం. కరెక్ట్గా తెల్లవారుజామున 2:30-3 గంటలకు లేచాడు ఒక ముసలాయన. అది ట్రైన్లో ఇలా ఒకదానిపైన ఒకటిగా పెడితే నేను మధ్యలో పడుకున్నాను. నాకు పై బెర్త్ మీద ఆయన పడుకున్నాడు. మమ్మల్ని దాటి దిగుతుంటే తెలియబడ్డాడు. లేచాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, ముఖం కడుక్కున్నాడు. మంచిగా క్లాసికల్ సౌండ్ పార్టీ, మంచిగా నీట్గా ఉన్నాడు. మంచి జాగ్రత్తగా కళ్ళు తుడుచుకున్నాడు, జాగ్రత్తగా స్పీడ్స్ మంచిగా కలుపుకున్నాడు, మంచిగా కూర్చున్నాడు. ఏం చేస్తాడా అని చూస్తున్నాను నేను. చూస్తుంటే సెల్లు తీశాడు, సీరియల్ ఆన్ చేశాడు. నేను ఉండబట్టలేక ఆయన మందలిచ్చారు, ఏమండి ఏంటంత టెన్షన్గా తెల్లవారుజామున చూస్తున్నారంటే, నేను నైట్ చూడలేదండి టెన్షన్ మీద, చాలా పనుల మీద. నిన్న ఏం జరిగిందో కత్తెంటుకొని వెంటబడ్డండి దుర్మార్గుడు. నాకు అనిపించింది, ముసలాడ ఇంత అర్ధరాత్రి నిద్ర లేకుండా ఆ టెన్షన్గా తెల్లవారుజామున లేచి ఆ టెన్షన్గా చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తున్నామంటే దాని మీద ఎంత మనసు పెట్టుకున్నాడు, ఎంత టైం పెట్టాడు, దాని మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, ఎంత లాగేస్తుంది ఆయన్ని. సరే, ఆయన దైవభక్తులో కాదో మనకు తెలియదు, కానీ దేవుని బిడ్డలైన మనం దేనికి బానిస కాకూడదు. చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవునికే బానిసల వాళ్ళ అవసరమైతే. నేను చాలాసార్లు ఛాయ్ తాగుతాను. నా భార్య ముందే చెప్తున్నాను, అబద్ధం ఆడకుండా. చాలాసార్లు తాగుతాను, మళ్ళీ సడన్గా ఆపేస్తాను. నాకు తలనొప్పి, మైండ్ లాగుతుంది, పాలు లేదు, కొంచెం డికాషన్ తాగుదాం, లేకపోతే కొన్ని వేడి నీళ్ళన్నా తాగుదాం, ఈ మైండ్ ఏదో అయిపోతుంది. మైండ్ ఏం కాదు నాకు. నా ఛాయ్ నా స్వాధీనంలో ఉంది, నా సెల్లు నా స్వాధీనంలో ఉంది. నేను చూడాలనుకున్నప్పుడే చూస్తాను. ఒక్కొక్క రోజు పొద్దుగుక్కులు కూడా సెల్ ఒక్కసారి కూడా ఓపెన్ చేయను నేను. కొంతమందికి ఎంతమంది ఉన్నా, ఎంత ప్రయాణం ఉన్నా, ఏ పనున్నా స్కిప్ అయ్యి వారి మధ్యలో తప్పించుకోనైనా కొద్ది సమయం ఏదో ఒకటి చూసి కానీ వారు తృప్తి పడతారు. అంటే వారు వాటికి బానిసలైపోతున్నారు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవా, నా మైండ్, నా హృదయం నీకు మాత్రమే లోపడాలి, నీవు మాత్రమే ఏలుబడి చేయాలి, నీకు మాత్రమే అధికారం ఉండాలి, నీకు మాత్రమే బానిసలవ్వాలి. శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి. ఆకాన్ అనేవాడు ఆయన చూపులో బంగారం కనపడిందంట. నేత్రాశ చాలా ప్రమాదకరమైంది. ఎవరికో ఉన్నది మనకు కావాలంటుంది నేత్రాశ. ఒకరింట్లో మంచి టీవీ కనపడ్డది, వెంటనే మైండ్ ఏం కోరుకుంటుంది తెలుసా? దీంట్లో చూడు పిక్చర్ ఎంత బాగా కనపడుతుంది, దీంట్లో చూడు బొమ్మ ఎంత మంచిగా వస్తుంది, దీంట్లో చూడు వాయిస్ ఎంత క్లారిటీ ఉంది. మన టీవీ ఉన్నది ఏదో పెద్ద సెల్ అంతా. నేత్రాశ చాలా డేంజర్. ఒక అమ్మ మంచి చీర కట్టింది, ఒక అమ్మ మంచి నగలేసుకుంది, ఒక ఆయన మంచి బైక్ కొన్నాడు. ఏమండి, అప్పుడు
యాపిల్ ఫోన్లు వచ్చిన ప్రారంభంలో, టచ్ ఫోన్లు వచ్చిన ప్రారంభంలో ఒకడు లవరు మరి గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వరకే ఉన్నారో లవర్ని కూడా అంటారు, మనకు తెలియదు. మరి ఆ జోన్లకు నేను ఎప్పుడు వెళ్ళాలి కదా. వాడికి ఫోన్ మీద ఉన్నటువంటి ఆశ, వాళ్ళ ఫ్రెండ్స్ వాడుతున్నారు, ఈ ఫోన్ మీద ఉన్న పిచ్చి ఏం చేసింది తెలుసా, వాని గర్ల్ ఫ్రెండ్ని అమ్మేశాడు. పేపర్లో వచ్చిందండి. నేత్రాశ వాడిని ఏం చేసిందంటే, ఆ గర్ల్ ఫ్రెండ్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్రెండ్ను అమ్మేటట్టు చేసింది. అవ్వమ్మను కూడా నేత్రాశ లాగేసింది కదా. చూచుటకు ఎలా కనపడిందంట పండు? రమ్యముగా కనపడిందంట. రమ్యముగా. అన్ని రోజులు ఆ తోటలో తిరుగుతున్నారు కదా, అన్ని రోజులు కనపడలేదే. సైతాను పడితే అలాగనే కనపడుతుంది. మరి సాతాను మాట లోపలికి వెళ్ళే కదా, సాతాను ఆలోచన ఇమిడిపోయింది కదా, నిండిపోయింది కదా, చూపు మారిపోయింది. కాబట్టి ఎప్పుడైతే ఎదుటి వారితో మనం పోల్చుకుంటామో అక్కడ పాపంలో పడే ప్రమాదం ఉంది. అది వస్త్రాల విషయంలో కానీ, అది వెండి బంగారాల విషయంలో కానీ, అది ఆస్తి అంతస్తుల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ఈ నేత్రాలు మనల్ని మోసం చేసే సందర్భాలు చాలా ఉంటాయి. వారిలాగా లేము, వారిలాగా తినట్లేదు, మనం వారిలాగా తాగట్లేదు, వారిలాగా బ్రతకట్లేదు, వారిలాగా సంపాదించుకోలేదు, వారిలాగా మన పరిస్థితి లేదు అనేటువంటి మైండ్ అది చూపు ద్వారానే కలుగుతుంది. కాబట్టి లోకం జయించలేకపోతుంది. అది లోకమంతా అదే ఆరాటం పోరాటంలో ఉంది. క్రైస్తవుడు మాత్రం నేత్రాశను జయించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేత్రాశను జయించాలి. దేవా, చూసిందల్లా నాకు కావాలనే ఆరాటం నాకు రాకుండా సహాయం చేయి ప్రభు. చూసిందల్లా నాకు కావాలా, ఏమండి? చూసిందల్లా నాకు కావాలి. ఆకాన్ అలాగే అనుకున్నాడు, దావీదు అలాగే అనుకున్నాడు, ఏమో చూశాడట. లోతు అలాగే చూశాడు, ఏమో చూశాడట. పచ్చగా ఉంది, బాగుంది, ఇది నాకు కావాలనుకున్నాడు. ఆ పచ్చదనముగా ఉన్న దాని వెనకాల పెద్ద పాపం ఉందని లోతు గుర్తించలేకపోయాడు. ఏమండి? అందంగా ఉంది, ఈమె నాకు కావాలనుకున్నాడు దావీదు, కానీ దాని వెనకాల చాలా పెద్ద ప్రమాదం దాగి ఉందని గుర్తించలేకపోయాడు. బంగారపు కడ్డీ, చాలా పెద్ద బంగారపు కడ్డీ, కోట్ల రూపాయల ధనం. దాన్ని చూసి ఆకాను ఆశించాడు. ఇంత బంగారం ఉంటే లైఫ్ సెటిల్ రా అనుకున్నాడు. కానీ అది ప్రాణానికే ముప్పుగా మారింది. ఏమండి? కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులకు, యూదులకు దేవుని ప్రజలే 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేలీయులుగా మిగిలిపోయారు. యోధా గోత్రము మరొక యోసేపు కుమారుని గోత్రం ఒకటి కలిసి వారు యూదా సంతానంగా ఉండిపోయారు. చిన్న గుంపు వీరు అనుకున్నారు 10 గోత్రాలు మనం ఉన్నాం, యాపాట ఆఫ్టర్ యూదులు ఎంత తుక్కు లేపేద్దాం అనుకున్నారు. సొంత ప్రజలకే యుద్ధం వచ్చిందండి. చుట్టూ ఉన్న శత్రువులకు కాదు, వారితో కూడా యుద్ధాలు జరిగాయి. సొంత ప్రజలకు యుద్ధం వచ్చింది. కానీ వీరు బలం మీద ఆధారపడ్డారు, ఈ కొద్ది మంది దేవుని మీద ఆధారపడ్డారు. వారు ఎలా ఈ బలంగా ఉన్నటువంటి 10 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలుని గెలిచారో, మనల్ని కూడా బలంగా పట్టుకుంటున్నాయి కొన్ని పాపాలు. బలంగా, విడిచిపెట్టలేనంత బలంగా. కొంతమందిని సిగరెట్లు పట్టుకుంటాయి, కొంతమందిని సారా పట్టుకో. ఎంత చెప్పు, మన ముందు మాత్రం గొర్రె తలకాయ. అందుకే మనకి అసలు మన గొర్రెలను పేరు పెట్టాడా, గొర్రె తలకాయ ఇప్పినట్టు. అయ్యగారు ముందు మాత్రం ఓకే బంధు, అయ్యగారు బంధు, ఇవాళ నుంచి మొత్తం బంధు, మీరు చెప్పినట్టే బంధు, సిగరెట్ బంధు, సినిమా బంధు, గొడవ బంధు, దొంగతనం బంధు, అక్రమ బంధు, అన్యాయం బంధు, మొత్తం బంధు అంటాడు. ఆ అసలు గుమ్మం దాటిందా కాదు, వాని మైండ్లోనే ఉంటుంది. నీ ముందు చెప్తానుగా నేను మానేస్తానా? ఏం కాదు, దేవుడు కరుణ సంపన్నుడు, ఆయన ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు, చూసుకుంటాడు, ఆయన సరి చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే సార్ మొత్తం సెట్ అయిపోద్ది అనుకుంటాడు. ఏమండి? జయించలేక వారిని పట్టిన పాపాలు గట్టిగా పట్టుకున్నాయి. చాలా మందిని చూస్తున్నా ఇప్పటికీ. యూదులు కంటే ఎక్కువ సైన్యం ఉన్న ఇశ్రాయేలుని గెలిచారు. మన శక్తి కంటే, మన ఆలోచన కంటే, మన జ్ఞానం కంటే ఎక్కువ ఆలోచన తలంపులు సాతానుకుండి మనల్ని పట్టేయచ్చు. కానీ మనము దేవుని మీద ఆధారపడితే మనకున్నటువంటి శరీర బలహీనతల నుండి, మనకున్నటువంటి ఆత్మీయ బలహీనతల నుండి ఆయన విడుదలిస్తాడు, మనకు జయమిస్తాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 మాటలు విన్నాం. 3 మాటల వివరణ ఎంతసేపు విన్నాం. ఏమేమి విన్నాం? 3 మాటలు. 1, బ్రతికిస్తాడు. ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. మరణం తప్పిస్తాడు. ఇది 2 రకాల మరణం అనుకోవచ్చు. ఇది 2 రకాల మరణం. శరీర మరణం తప్పిస్తాడు, ఆయుషిస్తాడు. రెండవది, దేవుని మీద ఆధారపడితే రెండవ మరణమైనటువంటి నరకాన్ని కూడా తప్పిస్తాడు దేవుడు. 2వ మాట విన్నాం. 2వ మాట ఏంటి?
దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషిస్తాము. ఆ సంతోషం మనలో మిగిలి ఉండాలంటే ఏం చేయాలి? ఆ సంతోషం ఎలా ఉంటుంది, మనలో ఎలా నిలిచి ఉంటుంది? ఆ సంతోషం పొందడం ఎలా అంటే, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి మనం టెన్షన్ పడద్దు, ప్రభు మీద భారం వేసి, ఏమండి, ప్రభు మీద భారం వేసి ప్రార్థన వేసి మన టెన్షన్ అంతా ఆయనకు అప్పగించి మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. దానికి ఉదాహరణ ఎవరు అని అంటే హన్నా అనే భక్తురాలు. ఆమెకి ఇంకా దేవుడు కార్యం చేయలే, కార్యం ఆరంభం అవలే. ఆమె నిర్ణయించుకుంది, నేను టెన్షన్గా ఉండే ప్రయోజనం ఏమీ లేదు, నా దేవునికి అప్పగిస్తాను, దేవా మీరే కాపాడండి, మీరే విడిపించండి, మీరే రక్షించండి, మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి, మీరే గర్భం ఇవ్వండి, మీరే కార్యం చేయండి, మీరు చేయండి, నేనేం చేయగలనయ్యా అని దేవుని మీద ఆధారపడిన హన్నా భక్తురాల్లాగా మనకున్నటువంటి చింతలు, మనకున్న దుఃఖాలు, మనకున్న వ్యాధులు, బాధలు, అప్పులు, సమస్యలు ఏమైనా కావచ్చు, అయ్యగారు మీకు ఏమున్నాయండి, మీకు అంత ప్రశాంతంగా ఉంది, నా ప్రశాంతత నా స్థానంలోకి వస్తే తెలుస్తుంది, నా ప్రశాంతత నా పనిలోకి వస్తే తెలుస్తుంది, నా ప్రశాంతత నా జీవితంలోనికి తొంగి చూస్తే, నన్ను అనువనువున పరిశీలిస్తే నా ప్రశాంతత తెలుస్తుంది ప్రజలకు. దూరపు కొండలు నిలుపున్నట్లుగా పైన మాట్లాడితే కాదు, కానీ నాతో పాటు తిరిగితేనో, నా జీవితాన్ని చూస్తేనో, నా లోనికి తొంగి చూస్తేనో, నాతో కొంతకాలం వారి ఆత్మీయ జీవితం ఆత్మీయత పరమగానే గడిపితే తెలుస్తుంది నా టెన్షన్. నాకున్న టెన్షన్లో, నాకున్న సమస్యల్లో కూడా నేను మీ అందరి దృష్టికి ఇలా కనపడుతున్నాను. నేను ప్రభువు మీదనే నా భారం వేస్తాను, నా చింత యావత్తు ఆయన మీదనే వేస్తాను. ఆయన మీద వేసి నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నాను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మూడవది, ఆయనను ఆశ్రయిస్తే మనము జయిస్తాం. మనము పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళి జయించడానికి మనమేం కాదు, సైనికులు ఉన్నారు, వారు పోరాడతారు, భారత సైనికులు ఉన్నారు. అది కాదు, ఒక ఆత్మీయుడు జయించాల్సింది తన శరీరాశను, తన నేత్రాశను, తన జీవకుటుంబాన్ని, తనను ఎదురాడే సాతానును, తనను ప్రోత్సహించి పాపానికి పురికొల్పే ఈ లోక పద్ధతులను జయించాలి. ఈ 5 సంగతులు గుర్తుపెట్టుకోవాలి: శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. అపవాదిని జయించాలి. లోకపు ఆశలను, మనలో లేనివి కూడా పుట్టిస్తూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి, వీటిని జయించాలి. వాటిని జయిస్తే క్రైస్తవుడు ప్రశాంతంగా జీవించగలడు, ప్రభుని మహింపరచగలడు. అప్పుడు ఆ క్రైస్తవుడు చెప్పగలడు, వీరు చెప్పినట్టు, ఈ భక్తులు చెప్పినట్లు, యెహోవాను ఆశ్రయించడం మేలు. 46వ కీర్తనలో ఏమంటాడు? 46వ కీర్తన మొదటి వచ్చిన చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, చూడండి, ఇప్పటివరకు వీరందరూ ఆశ్రయించిన వారు. ఆఖరి మాట ఇది, అంటే ఈ బోధలో ఆఖరి మాట. 142వ కీర్తన 5వ వచనం. 142:5. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటేనే. నీవే నా ఆశ్రయము, నీకే మొరపెడుతున్నా. నీవే ప్రశాంతత ఇవ్వగలిగిన వాడు, నీవే బ్రతికించగలిగిన వాడు, నీవే నెమ్మది ఇవ్వగలిగిన వాడు, నీవే సమాధానం. మనిషి దేని కొరకు ఆరాటపడుతున్నాడండి? ఆనందం కొరకే. తాగిన ఏం కావాలని కిక్ ఉంటుందిరా, దాంట్లో ఆనందం ఉంటుంది. తాగి ఆనందపడేవాడు తాగులో ఆనందం, అది కొద్ది రోజులు దిగిపోద్ది, కొన్ని గంటలు దిగిపోద్ది. కానీ ఈ ఆత్మీయ మత్తు ఎక్కిన వాడు నిరంతరం ఆ మత్తులోనే, ఆనందంలోనే ఉంటాడు. ఈ మత్తు దిగేది కాదు, ఇది ఆత్మీయ మత్తు. ఈ మత్తు దిగదు. ఆనందం కొరకే కదా, సంతోషం కొరకే కదా మనిషి ఆరాటపడేదంతా. ఏం చేసినా తనలో తాను ఏదో తృప్తిగా ఉండాలనే కదా. రోమాలో మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, దేవుని రాజ్యము భోజనము పానీయము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే, లోపల ఇచ్చే ఆనందం అది అన్నిటికీ మించింది. ఒకని ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ఎక్కువైన సంతోషము నా హృదయంలో నీవు పుట్టించితివి. జీతం 20,000 వస్తున్నాయి, రేపు సంధ్యకి జాబ్ వచ్చింది అనుకుందా, ఏదో జాబ్ వచ్చింది, ప్రయత్నం చేస్తుంటే ఓ 50,000 వస్తున్నాయి. సడన్గా వాళ్ళ బాసు ఆ జీతాన్ని 1,00,000 చేసింది, ప్రమోషన్ ఇచ్చి బాధ్యత పెంచి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చాడు. ఎంత ఆనందిస్తుంది? అందరూ పార్టీ అడుగుతారు, ఒకసారి ఎంత పెరిగింది, 50-50 పెరిగింది. పార్టీ ఏది ఎంజాయ్, దానిలో ఆనందం ఉంది. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకని ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే ఎక్కువైన సంతోషము నా హృదయములో. దేవుడు అలాంటి ఆత్మీయ జీవితాన్ని ఇస్తాడు మనకు. అలాంటి ఆత్మీయతలో కొంచెం రుచి చూస్తున్నాను నేను. పరిపూర్ణుని కాదు కానీ రుచి చూస్తున్నాను. ప్రభువులో ఉన్న ఆనందాన్ని రుచి చూస్తున్నాను, ప్రభువులో ఉన్న సంతోషాన్ని రుచి చూస్తున్నాను, ప్రభు ఇచ్చే జయంలో ఉన్న ఆనందాన్ని రుచి చూస్తున్నాను, ప్రభు ఇచ్చే కాపుదలను రుచి చూస్తున్నాను, ప్రభు మరణం తప్పించుట రుచి చూస్తున్నాను, ప్రభు క్షేమం కలిగించుట రుచి చూస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో.
దేవా, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మేము కూడా హన్నా భక్తురాలి వలె, హిజ్కియా భక్తురాలి వలె, పౌలు భక్తుని వలె, దావీదు భక్తుని వలె, దానియేలు భక్తుని వలె ఎల్లవేళలా ప్రార్థనలో గోజాడి ప్రార్థన ద్వారా ప్రతిఫలము పొంది తండ్రి, ఒకరి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటికంటే, అంటే ఒకడు కోటీశ్వరుడైన దానికంటే కూడా ఎక్కువైనటువంటి ఆనందం ఈ ఆత్మీయ జీవితంలో ఉందని సెలవిచ్చావయ్యా. అటువంటి ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. అటువంటి ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయి. అటువంటి కృప నేను పొందుదును గాక, నేనున్నటువంటి దీవెన పొందుదును గాక, అటువంటి ఆశీర్వాదం నాకు కలుగును గాక, అటువంటి మేలు నాకు కలుగును గాక అని ప్రార్థన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో. దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగాన్ని బట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఇంకా లోకంలో ఆనందిస్తున్నారో దానికి మించిన ఆనందం ముందు తెలుసుకోలేకపోతున్నారు, ఎవరైతే మందులో దొంగతనంలో ఆనందిస్తున్నారు, వ్యభిచారంలో ఆనందిస్తున్నారు, సినిమా శిఖారులో ఆనందిస్తున్నారు, గొడవల్లో ఆనందిస్తున్నారు, లోక సంబంధమైన తిండి బట్టల్లో ఆనందిస్తున్నారు, అవి కాదు, వాటికి మించిన ఆనందం, ఆత్మ సంబంధమైన ఆనందం, ఆశీర్వాదం ఉంది. దాని రుచి చూస్తే ఎవరు విడిచిపెట్టరు. దాన్ని అనుభవించడానికి ప్రార్థనే దానికి మూలాధారము, ప్రార్థనే దానికి సరి అయిన మార్గం. ప్రార్థనే, ఆ ప్రార్థన కూడా మన ఆత్మీయ జీవితం సరికావాలంటూ చేసే ప్రార్థన. ధాన్యాద్రాక్షారసాలకు మించిన ఆనందం కావాలి, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందం కావాలి. డబ్బుల ద్వారా వచ్చే ఆనందం కాదు, జబ్బులు పోతే వచ్చే ఆనందం కాదు, పంట పండితే వచ్చే ఆనందంగా. దేవా బాగా పండించు, స్తోత్రం, బ్రతకడానికి పండించాలి. కానీ పంటకు మించినది దేవుడిచ్చేది, ఉద్యోగం మించినది దేవుడిచ్చేది, డబ్బుకు మించినది దేవుడిచ్చేది, ధన బలానికి మించినది దేవుడిచ్చేది, కులానికి మతానికి మించినది దేవుడిచ్చేది, ఈ లోకాశలకు మించినది దేవుడిచ్చేది, వెండి బంగారములకు మించినది దేవుడిచ్చేది. భోజనము పానీయము కాదు, వస్త్రము కాదు, ఉద్యోగము కాదు, అధికారము కాదు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ఆ స్పిరిట్ ఇచ్చేటువంటి ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. ఆ ఆనందాన్ని రుచించిన వ్యక్తులు ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని అల్పమైన వాటిగా ఎంచారు. అందుకే ప్రభు కొరకే బ్రతికారు. ఆ వాటి టెస్టింగ్ చేశాడు. పరిశుద్ధాత్మ ఆనందంలో ఉన్న వ్యక్తిని టెస్ట్ చేశాడు, శ్రమనిచ్చి టెస్ట్ చేశాడు. ఈ శ్రమ ఈ ఆనందాన్ని దూరం చేస్తుందా? ఈ మరణం ఈ ఆనందాన్ని దుఃఖ చేస్తా? ఈ కష్టం ఈ ఆనందాన్ని దూరం చేస్తుందా? ఈ వేదన ఈ ఆనందాన్ని దూరం చేస్తా? ఈ వస్త్రహీనత ఈ ఆనందాన్ని ఈ దేవుని ప్రేమ నుండి వేరు చేస్తుందా? ఈ రోగం దేవుని ప్రేమ నుండి వేరవుతుందా అని అంటే వారు దేవుని ప్రేమ వైపే నిలబడ్డారు. ఎందుకంటే వీటన్నిటికి మించింది దేవుని ప్రేమ, వీటన్నిటికి మించింది దేవుని ఆత్మ, వీటన్నిటికి మించింది పరిశుద్ధాత్మ వరం, వీటన్నిటికి మించింది దైవ శక్తి. దానిలో ఆనందించే వ్యక్తి కావాలి, దానిలో మునిగి తేలే వ్యక్తి కావాలి, దానిలో తన జీవితాన్ని గడిపే వ్యక్తి కావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు కోరగలవా? నీవు ఆశించగలవా? ప్రభువా, రెండవ మరణము మమ్మల్ని తప్పించండి, శరీర మరణము తప్పించండి. ప్రభువా, మాకు ఆత్మ సంబంధమైన మరణం తప్పించండి, శరీర సంబంధమైన మరణం తప్పించండి. మొదటిది బ్రతికించే దేవుడు, బ్రతికించే దేవుడు. రెండవది ఆనందం ఇచ్చే దేవుడు, ఆయన ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు. మూడవది జయమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు. క్రైస్తవుడు జయం పొందాలి, జయం పొందాలి. ప్రియులారా, నీ శరీరాన్ని నువ్వు జయించాలి, నీ లోకాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవ కుటుంబాన్ని జయించాలి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణంగా నిన్ను స్వాధీనపరచుకొని ఆత్మ సంబంధమైన ఆనందములో, పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, దేవుని నడిపింపుతో నిన్ను ఈ లోక సంబంధమైన వాటన్నిటికి మించినటువంటి ఆనంద సంతోషాలను నడిపిస్తాడు. అందుకే దాని నుండి దేవుడు కిందికి దిగడిగా. పౌలు అంటాడు దాన్ని దేవుని ప్రేమ నుండి అంటాడు. ఖడ్గము వేరు చేయలేదు, మరణం వేరు చేయలేదు, బేదరికం వేరు చేయలేదు, వస్త్రహీనత వేరు చేయలేదు, ఉపద్రవం వేరు చేయలేదు. ఎందుకంటే అది లోకంలో దొరకనిది, లోకం ఇవ్వనిది, పరిశుద్ధాత్మ దేవుని చేత మనకు అనుగ్రహించబడేది. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేయండి, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయండి, సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆపరేషన్ సోమవారం చేస్తారట మన శ్రీనన్నకు. హైదరాబాద్ లో కామినేని హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఈ సన్నిధిలో ప్రకటింపబడిన వాక్య భాగానికి మన వ్యక్తిగతంగా మనం స్పందిస్తూ మన కొరకు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి రోజా ప్రార్థన చేస్తారు. ఏకీభవించి ప్రభువుని మహిమపరచుదాం.